సరే అనంతపురంలో ఒక A1 కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకున్నారు. మీకు ఐడియా ఉంది సార్? మీకు తెలుసు. చాలా చాలా చోట్ల జరిగినాయి. ఇక్కడే కాదు, మాకు తెలిసినంత వరకు కూడా కర్నూలు జిల్లాలో చనిపోయినాడు. ఆత్మహత్య చేసుకొని వాళ్ళు చనిపోవడం అనేది ఉప్పులు కూడా తట్టుకోలేకపోయి ఒత్తిడి వచ్చింటే ఏం చేస్తాడు, చచ్చిపోతే పోతుంది కదా అనుకున్నాడు. సరే మీరేమో టీడీపీ పార్టీలో ఉన్నారు, మీ మేనల్లులేమో వైసీపీ పార్టీలో ఉన్నారు. కలుస్తుంటారా సమయంలో ఇంతకుముందు నేను చిన్నతనప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బహుగుణం అనే ఒక ఆయన ఉన్నాడు. బహుగుణ భార్య కమ్యూనిస్ట్ పార్టీ, భార్యాభర్తలు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. సిద్ధాంతాలు అవన్నీ దానికి ఏముంది అంటే మీరు వెళ్ళే విధానం కానీ మీరు చెప్పే మాట కానీ మీ ఆశయాలు, మీ ఆలోచనలు, మీ విధానాలన్నీ మామూలుగా ఎవరికైనా మేనమామ పోలికలు, మేనమామ బుద్ధులు వచ్చాయంటారు కదా, మీ మేనలలో ఎవరైనా అలా ఉన్నారంటారా? ఇప్పుడు నేను ఓల్డ్ పాలిటీషియన్, ఇప్పుడు న్యూ పాలిటీషియన్. న్యూ వాళ్ళందరికీ డబ్బులు అవసరం. గతంలో నా పరిస్థితి, నేను పొద్దుటూరులో శాంతియుత వాతావరణం కల్పిస్తాననే ఉద్దేశంలో 160 మంది ప్రజలకు నన్ను గురించి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు నన్ను. ఇంకా పిల్లలు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే డబ్బు కోసమే సంపాదించిన ఎన్నికల్లో ఖర్చు పెట్టి మళ్ళీ మనం ఎమ్మెల్యే అవుతామనే ఆలోచన దేశంలో ఉంది. కాబట్టి డబ్బులు సంపాదించే దాంట్లో రకరకాల దావాలు వాళ్ళు పోయిండొచ్చు. వారికి నాకేం సంబంధాలు కూడా లేవు ఇప్పుడు. సరే, ఈ ఎన్డీఏ కూటమి ఇలాగే కొనసాగుతుందంటారా, లేదా మధ్యలో ఏమైనా బ్రేక్ ఏమైనా పడేది ఉందా? 100% కొనసాగుతుంది. కారణం ఏముందంటే పార్టీలో ఎవరికి ఎంత విలువ ఇవ్వాలనో అంత విలువ ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ పార్టీకి కానీ వారికి ఇచ్చే విలువ వాళ్ళను పూర్తిగా ప్రభుత్వంలో అంతర్భాగము, వాళ్ళు కూడా ఈ పార్టీలో భాగస్వాములు, అందరం కలిసిన పార్టీని మనం ఈరోజు అధికారంలో ఉన్నామనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైన స్వాతంత్రము, స్వేచ్ఛ మిగతా పార్టీలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 100% కొనసాగుతుంది. ఓకే. జమిలీ ఎలక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉండవు. డైరెక్ట్ 2029కి. మొన్న మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ 26లో ఎన్నికలు పెట్టాలంటే ఒప్పుకుంటారా? పశ్చిమ బెంగాల్ ఉంది, ఒప్పుకుంటుందా? ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు. కర్ణాటక ఉంది, ఒప్పుకుంటారా? తమిళనాడు ఉంది, వాళ్ళు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. కాబట్టి వచ్చే అవకాశం లేదంటారు. చాలా తక్కువ. సార్, చివరిగా మాదొక కోరిక ఏంటంటే, మీకు ఉన్నటువంటి అంటే పాత రాజకీయాలు, పాత మనుషులు అంటే పెద్దలకి ఇప్పుడున్న జనరేషన్కి ఆ జనరేషన్కి చాలా గ్యాప్ ఉంది, వ్యత్యాసము అంటే రకరకాల అన్ని విధాలుగా అన్ని దాంట్లో ఉంది, తేడా ఉంది. చివరిగా వరదరాజరెడ్డి గారి ఆశయం ఏంటి, ఆలోచన విధానం ఎలాంటిది, ఎటువంటి ఆశ కలిగి ఉన్నారని ఆయన అంటే పొలిటికల్ కెరీర్లో కావచ్చు, నెక్స్ట్ ఈ అభివృద్ధి పనులలో కావచ్చు, దేంట్లో కానీ మీ యొక్క ఇంటెన్షన్ ఉంటుంది అంటే మాకు ఒక సీటుకు రావాలి నాకు కూడా అని మీరు కూడా ఒక ఆశ అనేది, ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశ అనేది ఉంటుంది. అదేవిధంగా రాజకీయ పరంగా ఏ విధంగా ఉంది, అభివృద్ధి పరంగా ఏ విధంగా ఉంది, మీకు ఎటువంటి ఆశ ఉందని? జరగబోయే రోజుల్లో అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అభివృద్ధి, సంక్షేమము రెండు నిరంతరంగా కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రక్రియ ఎన్ని ప్రభుత్వాలు ఇంకా కొన్ని వందల ఏళ్ళకైనా సిస్టాలు మార్చవచ్చు, కానీ ఈ ప్రక్రియ డెమోక్రసీలో జరుగుతూనే ఉండాలి. ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరికి ఇబ్బంది జరగకూడదు. అభివృద్ధము సంచి అందరి ప్రజలకు పూర్తి స్థాయిలో అందాల. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది ఉన్నోడే సంక్షేమ పథకాలు, కొంత ఉన్నోడే లాభపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ బాగా ఎదగాలని, అందరూ చదువుకోవాలని, అందరూ ఉద్యోగాలలో చేరుకోవాలని, అందరూ కూడా సమాజం అంతా బాగుండాలని నేను నిరంతరం కోరుకుంటాంట. ఓకే. నా ఆశయం అట్లా అభివృద్ధి వైపు
నిజాయితీ వైపు నీతివంతంగా ఉండేది ఏదైపు ఉండాలన్నాను. గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన రైతులందరూ బాగుపడితే దేశం బాగుపడుతుంది. మూలం వ్యవసాయం. ఈరోజు మీకు హైదరాబాద్లో వెట్ కాఫీ తాగాలంటే 5 గంటలకు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రైతు కష్టం ఉంది దాని వెనక. తలకు పూసుకునే దాన్ని కట్టుకునే బట్ట కట్టుకొని తినే తిండి వరకు రైతుల కృషి ఉంది. రైతును గౌరవించాలి. రైతు లేని దేశం లేదు. రైతు దేశానికి తిండి పెడతా అంటే సైనికుడు బార్డర్లో కాపలా కాస్తున్నాడు. వీళ్ళ దేశానికి వాళ్ళ వల్ల మనం అందరూ నువ్వు నేను నా వల్ల అందరూ ఏం జరగడం లేదు. మనం ఏదో వండి పెడితే తింటాము, లెక్కొచ్చింది కాబట్టి కొనుక్కుంటున్నాము. దేశం అభివృద్ధి చెందాలంటే పూర్తిగా వ్యవసాయకంగా అభివృద్ధి చెందాలి. గ్రామీణ ప్రాంతాలలో కుప్పతెప్పలుగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ విపరీతంగా పెంచాలి. రైతులందరూ గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన రైతులందరూ అన్ని రకాల అభివృద్ధి చెందాలన్నది నా కోరిక. నేను రైతునే, ఈ రోజుకు వ్యవసాయం చేస్తాను, పల్లెలో ఉంటాను. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నేను పట్టణానికి అయితే పోను. ఇక్కడనే పుట్టినా ఈ పల్లెలోనే చచ్చిపోవాలనేది నా ఉద్దేశం. ఎక్కడికి కూడా పోతా పనుల కోసం పోతా వస్తా కానీ గమ్యమేమో ఇక్కడే స్థిర నివాసం. సరే, అన్ని ప్రభుత్వాలు మీరు చూశారు, అందరు మంత్రులను చూశారు, అన్ని రకాలుగా చూశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి సరైన న్యాయం జరుగుతుందా లేదా? లేదు. రైతునికి న్యాయం జరగదు, సైనికునికి న్యాయం జరగదు. అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రపంచ దేశాలలో చాలామంది అందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి పోయిన వాళ్ళే. కానీ అధికారం లేకపోయిన తర్వాత ఇవన్నీ కనపడవు. రైతు ఎంత కష్టపడుతున్నాడు, గిట్టుబాటు ఉందా, గిట్టుబాటు ధర కల్పిస్తున్నావా? భారతదేశంలో ఏమైందంటే ఇది ఒకటి కంపెనీ తయారు చేస్తాడు, ఇది ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు, నువ్వు పోయి ఎంతకు అమ్ముతానంటావు, ఆ రేటు ఇంతని చెప్తాడు. మేము పండించే పంటకు వాడు అడిగిన ధరకు ఇవ్వాల. వాడు కొనుక్కుంటానంటే ఆ ధరకు మేము అమ్మాలా. మా రేటు మా వడ్లు, మా జొన్నలు, మా కందులు, మా రాగులు ఈ రేట్ అని చెప్తే మా దగ్గరికి వచ్చేవారు లేరు. ప్రభుత్వం అంత స్థాయికి రైతులను తీసుకోలే భారతదేశంలో.